ఇది జ్ఞానము. ఏదైతే ఎదుగుతుందో అది జ్ఞానము. ఏది ముక్కు ద్వారా ఎదిగినటువంటిది, వాసన చూసి చెవి ద్వారా విన్నటువంటిది అది జ్ఞానము. కానీ ఈ జ్ఞానానికి సహస్కారం అందిన శుద్ధ చైతన్య పరమాత్మ ఉండి తెల్లవారుజామున ఈ జ్ఞానం పుట్టడము, ఈ ఇంద్రియాల మీద రావడము, అనేక గుర్తించడము, రాత్రిపోవడం వల్ల సహస్కారం అంతా నీలమైపోవడము. అందుకే మనము రాత్రిపూట జగత్తంతా నీలమైపోవడము, తెల్లవారుజామున బహిర్గతం కావడం జరుగుతుంది. ఇప్పుడేమన్నారు? సహస్కారంలో ఉన్న నిర్గుణ పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి తత్వము, అది నీ స్వరూపము, నిజ స్వరూపము. ఇప్పుడు నీవు అక్కడి నుంచి దిగజారించి మాట్లాడుతున్నావు, వింటున్నావు. ఇది నీ స్వరూపము, అది నీ స్వరూపము, అది గురు స్వరూపము, ఇది నీ స్వరూపము. ఈ స్వరూపము ఎక్కడ సేవ చేయాలి? సద్గురు పరమాత్మ సహస్కారం యందు ఉన్నాడని చెప్పి మనసు అక్కడ పెట్టి, సహస్కారం యందు మనసు పెట్టి ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ సంకల్పం లేకుండా ఆగిపోతున్నారు. ఎవరో ధ్యానంలోని ఇప్పుడు అనుష్ఠానం చేస్తారు కదా, అప్పుడు ధ్యానం ఒక నిమిషం 2 నిమిషాలు ఎవరు ఆగిపోతున్నారో వారు అనేక పాపాలు వారికి భస్మై, అనేక జన్మలతో వచ్చినటువంటి పాపము భస్మైపోతుంది అని చెప్పారు. ఇట్లా పాపం పోతుంది కానీ లోపల నుండి పాపం అనకపోవాలి. కానీ మరి స్నానం చేస్తే లోపల నుండి పాపం పోతా? స్నానం చేస్తే ఈ మీద ఉన్నటువంటి అనేక తీర్థాలు తిరిగి మీద నుండి మైలు పోతుంది కానీ లోపల నుండి మైలు పోదు. ఇది గురుధర్మము. గురు ద్వారాగా విన్నటువంటి ధర్మం లోపల ప్రోత్సహిస్తే లోపల ఉన్నటువంటి మాలిన్యం కలుపుకుని వస్తుంది. బయట ఉన్నటువంటి మాలిన్యం మీద అగనిపోవచ్చు. కాబట్టి అట్టి స్వరూపాన్ని మనకు చెప్పే 113 కాండాలు చెప్తాడు. ఎరుక జడ మా జడమీ జగము ఆర్యక పరిపూర్ణమేమో అనరానిది. ఎరుక జగములు అస్థిరములు పరిపూర్ణము శాశ్వతమిది పాటించగలరా, కావాలంటే పాటివి వినరా. గురుముఖమున ఆ రెంటి నరుడు గుర్తెరుగును, తిరిగి పుట్టడు వాడు దానిపై ముడిపట్టి వలే. ఎంత మాత్రం పడుతుంది? ఏదంటే ఎరుక జడమీ జగము అంటే ఎరుక స్వరూపము సహస్కారం ఉన్నట్టు సద్గురు పరమాత్మ స్వరూపము. అది కూడా మన పెద్దలు ఎరుకగా చెప్పారు. కానీ అది కదలదు. కానీ జగత్తును కదిలింపు చేస్తుంది జడమీ జగము. కానీ ఆ ఎరుక జగము 2 అస్థిరములే. ఈ సహస్కారంలో ఉన్నటువంటి గురు పరమాత్మ శుద్ధ చైతన్య పరమాత్మ, ఈ జగత్తు అంటే శరీరము 2 అస్థిరములే. పరిపూర్ణము శాశ్వతమిది పాటించుతానరా, కావాలంటే పాటిని వినరా. అంటే సహస్కారంలో ఉన్న సద్గురు పరమాత్మ నేనైనటువంటి ఎరుక, ఈ శరీరము 2 విడిచిపెట్టి అంటారు. అలాగే గురుముఖమున నరుడు గుర్తెరుగునో, గురుముఖమున ఎవరైతే ఈ ప్రకారం గుర్తెరుగుతారో వారు తిరిగి పుట్టరు, దానిపై మునిపెట్టి వాళ్ళను మరణ జన్మాలు లేకుండా పోతాయి. ఆ దానికోసమనే మనం ఇన్ని బాధలు పడుతున్నాము. అందుకే మొట్టమొదటి ఏమన్నాను, ఏదో సుఖం కావాలని మానవుడు తాపత్రం పడతారు, పడి చచ్చిపోతారు. చచ్చిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తారు. సరైన మార్గం తెలియదు కదా, ఎక్కడ పోవాలని తెలియదు. అందుకే గురువు సూటుగా, అందుకే గురువు దగ్గరికి క్షణకాలంలో మోక్షం అవుతుందని అంటారు. అందుకే పెద్దలంటే సకల శాస్త్రములన్నీ చదువువాడు చదువు లేనుండి వారితో సమరాడే, గురుముఖం మన అనుభవం పెరగకున్నా. ఒక ఉపమానం చెప్పి నేను ఆరంభిస్తాను. అంటే మన గ్రామంలో సోనాపురం గ్రామంలో ఒక ఆయన 10-12 సంవత్సరాలకి ఏకంగా పురాణం చదివి ముసలైపోయాడట. 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ నలుపక్కల గ్రామాలు అన్నీ ఆయన పేరు పురాణ కాలంలో బాగా మంచి ఆశ్చర్యనాడని అందరి పేరు ఉంది. నలుపక్కల గ్రామాలు అన్ని కూడా అదేవిధంగా ఒక 12-13 సంవత్సరాల వయసు గల పిల్లలు నా దగ్గర ఉద్దేశం ఈ ఊర్లో అయిన తర్వాత ఏం చెప్పాను నేను, నీవు ఆత్మస్వరూపం సచ్చిదానంద రూపం పరమాత్మ స్వరూపం నీకు సావులేదని నేను చెప్పాను. చెప్పడమే అర్థమైపోయింది అమ్మకి. అంటే పూర్ణాధికారులకు చెప్పడమే అర్థమైపోతుంది.
పూర్ణాధికారి అంటే అర్థమేంటి? కావాలని ఆ బోధ కావాలని ఆసక్తి ఉన్నటువంటి వారు పూర్ణాధికారులు. అర్థమైపోయింది. ఈ అమ్మ అంటే ఈ పిల్ల, ఈ 12 సంవత్సరాల పిల్ల ఆ ముసలోడు ఒకరోజు ఎక్కడో ప్రయాణంలో కలుసుకొని మాట్లాడుకుని పిల్లలు కదా ఆ ముసలోడు పిల్ల. అయితే ఆయన అడిగాడు, నువ్వు చిన్న పిల్లలు నేను గురువు దగ్గర ఉపదేశం అయ్యేవాడు. అవును స్వామి, నేను ఉపదేశం అయ్యాను. అయితే ఆయమ్మ అడుగుతుంది, నీవంట చాలా పురాణాలు చదివి చాలా పేరు నాను చిన్న పిల్లలే కానీ నాకు అంతే ఏ గ్రామం వెళ్ళా నీ పేరే ఏమా చంద్రదేవి కంటే మీకు ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ఎవరికి యాడ్లో తిరిగి కాబట్టి వార్త డిస్టర్బ్ చేస్తే మాకు విజయార్థి ఉంటాడు. కాబట్టి వాళ్ళకే ఆ ముసలికి అడిగింది అడిగితే 60 సంవత్సరాలు నీ వయసు, నీ పురాణాలు చదివించేది ముసలైపోయాడు, నీ అనుభవేని అడిగింది ఆ పిల్ల. చిన్నపిల్ల 12 సంవత్సరాల పిల్ల అడిగితే ఆ రాముడు అలాగా కృష్ణుడు అన్నాడు. అలకా తాత నీవు అనుభవం చెప్పాను. అలాగా ఎందుగా ఏదో రామాయణ బాధ అలకా నీ అనుభవం చెప్పాను. చిన్నపిల్ల 12 సంవత్సరాలు ఎక్కడ, 60 సంవత్సరాలు ఎక్కడ? అయితే ఇసిపోయి ఆనేడు అన్నాడు. నీ అనుభవం చెప్పు పిల్లవాడు. నేను ఆత్మస్వరూపము బాస్ నీది అయిపోయింది. ఆయన 60 సంవత్సరాల చదువు ఏమైపోయింది? నేను ఆత్మస్వరూపుడు అయినా పిల్ల ఆంధ్రమే అనుభవం చెప్పింది. నా గురువు దగ్గర పొందినటువంటి అనుభవం అది. తర్వాత ఏడు పొందుతావు నువ్వు పెద్ద అయితే నన్ను లేదు అనేటువంటి అనుభవం పొందుతావు. ఇది మన మార్గం అనమాట. అది లేకపోతే ఎన్ని చేసినా జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు రోములు ఎన్ని చేసినా దాహం తీర్చినట్టయితే కానీ కడుపు నిండేటువంటిది. ఏ సద్గురు మహారాజుకో ఉపన్యాసం